హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు భట్టలోల్లటుడి కథ. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, సుందరమైన మందిరాల్లో ఎంతో విలాసంగా జీవితాన్ని గడపవలసిన నువ్వు ఇలా భీతి గొలిపే అర్ధరాత్రి వేళ శ్మశానంలో పడే ఇక్కట్లు చూస్తూ ఉంటే స్వజాతి వాళ్ళని చంపుకున్న భట్టలోల్లటుడి వృత్తాంతము జ్ఞప్తికి వస్తున్నది. అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము వింధ్యారణ్యాల్లో అనేకమైన ఆటవిక జాతుల వాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు. విలువిద్య, ఖడ్గయుద్ధము, మల్ల విద్యల్లో మిగిలిన వాళ్ళని ఓడించినవాడు ఆయా జాతికి నాయకుడైతూ ఉండేవాడు. ఒకసారి వృద్ధ నాయకుడు మరణించటంతో భట్టలోల్లటుడు అనేవాడు ఒక జాతి వాళ్లకు నాయకుడయ్యాడు. అతడికి ఆ జాతి ఆచార వ్యవహారాల పట్ల ఎంతో భక్తి, గౌరవము ఉండేది. అన్ని ఆటవిక జాతులు లాగానే భట్టలోల్లటుడు నాయకుడైన జాతి వాళ్లకు కూడా కొన్ని విధి నిషేధాలు ఉండేవి. వాటిల్లో ఒకటి కుందేలు మాంసం తినకపోవటం. ఒకనాడు భట్టలోల్లటుడి జాతిలోని పెద్దలిద్దరూ ఒక యువకుణ్ణి బంధించి తెచ్చి అతడి ముందు నిలబెట్టి, వీడు మన జాతివాడే, అయినా అరణ్యంలో ఒకచోట కుందేలును కాల్చుకొని తింటూ మా కంట కనిపడ్డాడు అని చెప్పారు. భట్టలోల్లటుడు ఆ యువకుడి కేసు పరీక్షగా చూశాడు. వాడు చిక్కి శల్యంగా ఉన్నాడు, కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. భట్టలోల్లటుడు వాడిని, కుందేలు మాంసం తినటం పాపకార్యమని నీకు తెలియదా అని అడిగాడు. అందుకు యువకుడు పీలగొంతుతో, నేను 10 రోజుల క్రితము వేటకు పోయి ప్రమాదవశాత్తు విల్లంబులు పారేసుకున్నాను. దానికి తోడు అరణ్యంలో దారి తప్పాను. ఆకలికి ఆగలేక చివరికి కుందేలును పట్టి తినవలసి వచ్చింది అన్నాడు. కారణం ఏదైనా నువ్వు చేసింది సహించరాని అపచారము అని భట్టలోల్లటుడు పెద్దలిద్దరితో, ఇక ముందేనాడు ఇలాంటిది జరగకుండా జాతి వాళ్ళందరినీ హెచ్చరించవలసి ఉన్నది. వీణ్ణి తీసుకుని పోయి నది అవతల ఎలుకబంట్లు ఎక్కువగా తిరిగే అరణ్య ప్రాంతాన వదిలిరండి అన్నాడు. భట్టలోల్లటుడు జాతి వాళ్ళు నివసించే అరణ్య ప్రాంతంలోనే పర్వతాలకు వెనుక మరొక ఆటవిక జాతి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ నాయకుడు వేగుమల్లు. వాడికి భట్టలోల్లటుడు జాతి వాళ్ళుండే ప్రాంతాన గల వనమూలికలు, వేటాడి సంపాదించగలిగిన పులి, ఏనుగుల చర్మాలు, దంతాల మీద ఆశ పుట్టింది. వేగుమల్లు రహస్యంగా దాడికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకొని ఒకనాటి సూర్యాస్తమయ వేళ హఠాత్తుగా భట్టలోల్లటుడి పైన దాడి చేశాడు. అయితే అన్ని వేళలా స్వజాతి రక్షణ విషయంలో తగు జాగ్రత్తలో ఉండే భట్టలోల్లటుడు వేగుమల్లు దాడిని ఎదుర్కొని వాణ్ణి పూర్తిగా ఓడించి ఖైదీగా పట్టుకున్నాడు. వేగుమల్లు చేసేది లేక భట్టలోల్లటుడికి గోవులని, గొర్రెల మందలని కానుకగా ఇచ్చి అతనికి లొంగి ఉంటానని ప్రమాణం చేసి ఖైదు నుంచి విడుదలయ్యాడు. ఈ విజయంలో ఉత్సాహవంతుడైన భట్టలోల్లటుడు తన జాతి వాళ్లతో పాటు వేగుమల్లు జాతి వాళ్ళను కూడా వెంటబెట్టుకొని ఆ చుట్టుపక్కల గల మిగిలిన ఆటవిక జాతులన్నింటినీ లొంగదీసుకొని అందరికీ నాయకుడయ్యాడు. ఆ తర్వాత అతను ఆ ప్రాంతాన్ని పరిపాలించే వైశాలి రాజుకు ఏటా కానుకగా పంపే పులి చర్మాలు, ఏనుగు దంతాలు, వన సంపద పంపడం మానివేశాడు. ఇది చూసి ఆగ్రహించిన వైశాలి రాజు సైన్యంతో భట్టలోల్లటుడు ఉండే అరణ్య ప్రాంతం మీదకి దాడికి బయలుదేరాడు. సంఖ్యలో వైశాలి రాజు సైనిక బలము ఎక్కువే గాని వాళ్ళకి ఆటవికుల యుద్ధ వ్యూహం తెలియదు. చెట్ల చాటు నుంచి, గుట్టల వెనక నుంచి భట్టలోల్లటుడి ఆటవికులు ఈటలని, విషం పూసిన బాణాలని సైనికుల మీదకి ప్రయోగించారు. చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన సైనికులు చెల్లాచెదురుగా పారిపోయారు. ద్వంద్వ యుద్ధంలో భట్టలోల్లటుడు వైశాలి రాజును చంపి తానే వైశాలి రాజయ్యాడు. అతడు రాజ్యంలోని ఇతర పౌరులలాగానే ఆటవికులకు కూడా సమాన హక్కులను ప్రకటించి వాళ్ళ అభివృద్ధికి ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశాడు. వీరులైన ఆటవికులకు సైన్యంలో కొన్ని ఉన్నత పదవులను ఇచ్చాడు. ఆ స్థానంలో నాగరికులతో పాటు ఆటవిక ప్రముఖులకు స్థానం లభించింది. ఒకనాడు భట్టలోల్లటుడు కొలువులో ఉండగా అతడి జాతికి చెందిన పెద్దలు కొందరు ఒక నాగరిక యువకుణ్ణి బంధించి తెచ్చి, రాజా,
మన సాంప్రదాయాలు ఆచారాలు మీకు తెలియనివి కావు. వాటిని కాపాడటము మీ ధర్మం. ఈ దుష్టుడు మన జాతి కన్యను ప్రేమించానని చెప్పి మాకు తెలియకుండా నగరానికి తీసుకుని పోతూ దొరికిపోయాడు. వీడికి తగిన దండన విధించండి అన్నాడు. బట్టలోల్లటుడు కొద్దిసేపు ఆలోచించి తన జాతి కన్యను పిలిపించి నాగరిక యువకుడితో ఆమెకు వివాహం జరిపించి జాతి పెద్దలని మందలించి పంపివేశాడు. అంతేకాక నాగరికులు ఆటవికుల మధ్య వివాహాలు నిషిద్ధం కాదని శాసనం చేశాడు. అయితే ఈ శాసనం కారణంగా ఆటవికుల్లో పెద్ద కలకలం రేగింది. ఇది ఆటవికుల సాంప్రదాయాలకి ఆచారాలకి విరుద్ధమంటూ కొందరు ఆటవిక నాయకులు ప్రచారం చేసి జనాన్ని కూడగట్టుకొని బట్టలోల్లటుడిపై తిరుగుబాటు చేసి రాజధాని నగరాన్ని ఆక్రమించేటందుకు బయలుదేరారు. వీళ్ళ నాయకుడు సింగారవేలుడు. వాడు బట్టలోల్లటుడి పినతండ్రి కొడుకు. రాజధానికి సమీపాన గల మైదాన ప్రాంతంలో బట్టలోల్లటుడు తన సైన్యంతో వాళ్ళని ఎదిరించాడు. ఇక యుద్ధము కొద్ది క్షణాల్లో జరగనున్న సమయంలో బట్టలోల్లటుడి పక్కన ఉన్న సేనాని ఒకడు అతడికి శత్రుపక్షాన ముందు నిలబడిన వాళ్ళని చూపిస్తూ, మహారాజా, అందరూ మీ జాతి వాళ్ళు. వాళ్ళ నాయకుడు తమ పినతండ్రి కుమారుడు. స్వజాతి వాళ్ళని చంపడం ధర్మం అనిపించుకుంటుందా? సంధికి ఒప్పుకోవడం మేలు కదా అన్నాడు. బట్టలోల్లటుడు సేనానికేసి తీవ్రంగా చూసి సైనికులని యుద్ధానికి పురిగొల్పి వీరావేశంతో విజృంభించి ఎదిరించిన తన స్వజాతి వాళ్ళందరినీ చంపించి వేశాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, ఆకలికి ఓర్వలేక ఒక ఆటవికుడు జాతి నిషిద్ధ ఆహారమైన కుందేలుని చంపి తిన్నందుకు వాణ్ణి బట్టలోల్లటుడు ఎలుగుబంటు తిరిగాడే అరణ్యానికి తరిమి శిక్ష విధించాడు. అలాంటివాడు స్వజాతి వాళ్ళు అనాచారంగా భావించే ఆటవిక నాగరికుల మధ్య వివాహాలని ఎందుకు ప్రోత్సహించాడు? ఆ ప్రయత్నంలో స్వజాతీయులనే కాక ఆత్మ బంధువులను కూడా ఎందుకు చంపాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సంప్రదాయము ఆచారాలు అనేవి ఆయా జాతులకి వ్యక్తులకు మాత్రమే పరిమితమైనవి. బట్టలోల్లటుడు ఒక జాతి నాయకుడిగా ఆ జాతి వాళ్ళు నమ్మే ఆచారాలకు అనుగుణంగా ఒక యువకుణ్ణి శిక్షించాడు. కానీ అనేక జాతులతో కూడిన రాజ్యానికి ఏలికగా అతడు సంప్రదాయాలకి ఆచారాలకు అతీతమైన ధర్మాన్ని చేపట్టవలసి ఉన్నది. అతడిప్పుడు ఏదో ఒక జాతి నాయకుడు కాదు, వైశాలి రాజు. అలాంటి స్థితిలో అతడు ఏదో ఒక జాతి వాళ్ళ నమ్మకాలకు కట్టుబడి ఉండటము న్యాయము ధర్మము అనిపించుకోదు. ఆ కారణం వలనే బట్టలోల్లటుడు తన జాతి కన్యకు నాగరిక యువకుడికి స్వయంగా వివాహం జరిపించాడు. దాని ఫలితంగా స్వజాతీయులు చేసిన తిరుగుబాటుని వైశాలి రాజ్య రక్షణ కోసము నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు. ఇది స్వజాతి వాళ్ళని చంపటము అనిపించుకోదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము డాక్టర్ తాటిచెర్ల గురురామ ప్రసాద్ గారి రచన. మరొక కథ పేరు చదువు రాని వాళ్ళు. పూర్వము ఒక జమీందారీ గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి గల ఆస్తి ఒక ముసలి ఆవు. అది పొలాల కంచెల వెంబడి గడ్డి మేసి పొట్టపోసుకుంటూ ఉండేది. ఆ ఆవు ఒకసారి జమీందారు పొలం పక్కన మేస్తూ ఉండగా పొలంలో నుంచి నవనవలాడే మొక్కలు కనిపించాయి. ఆ మొక్కలను తినాలన్న కోరిక ఆవుకు బలంగా కలిగింది. కంచె కొద్దిగా పడిపోయి ఉన్న చోట అది దూరి పొలంలోకి ప్రవేశించింది. అది చూసి జమీందారు గారి మనిషి దుడ్డుకర్ర పెట్టి ఒక్క దెబ్బ వేశాడు. ఆ ఒక్క దెబ్బకే ఆ ముసలి ఆవు చచ్చి ఊరుకున్నది. తమకున్న ఒక్క ఆవు పోయినందుకు రైతు అతని భార్య చాలా విచారించారు. రైతు జమీందారు వద్దకు వెళ్ళి తన ఆవును చంపినందుకు పరిహారం ఇవ్వమని కోరాడు. నీకు పరిహారం కావాలా అంటూ జమీందారు తన నౌకర్ల చేత రైతును 10 కొరడా దెబ్బలు కొట్టించాడు. రైతు తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు. జమీందారు గారు మనకు అన్యాయం చేస్తుంటే రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయటం తప్ప మనకు మరో మార్గం లేదు. రాజుగారు ధర్మాత్ములు, అక్కడికి వెళితే మనకాయన తప్పకుండా న్యాయం చేస్తారు అన్నది రైతు భార్య. కానీ ఫిర్యాదు తయారు చేసేదెట్లా? వాళ్ళిద్దరూ చదువురాని వాళ్ళు. అందుచేత వాళ్ళొక చెక్క పలక తయారు చేశారు.
దానిమీద తమ గుడిసె బొమ్మ, జమీందారు గారి భవంతి, జమీందారు చేను, దాని కంచె, అందులో శిథిలమైన భాగము, జమీందారు నౌకరు కొడితే ఆవు పడిపోయి ప్రాణాలు వదిలిన చోటు బొగ్గుతో గీశారు. జమీందారు తనను కొట్టించిన 10 కొరడా దెబ్బలకు 10 గీతలు కూడా చేర్చాడు రైతు. ఫిర్యాదులో వివరాలన్నీ చేరాయి. రైతు ఆ కొయ్య పలకని తన వీపుకు కట్టుకొని రాజధానికి బయలుదేరాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో రైతుకు ఒక వేటగాడు కనిపించాడు. ఎక్కడికి ప్రయాణము అని అడిగాడు అతను. రాజుగారిని చూసి ఒక ఫిర్యాదు అందించాలి. ఇదిగో నా వీపుకు కట్టుకున్నది అదే అన్నాడు రైతు. దేని గురించి ఫిర్యాదు అన్నాడు వేటగాడు. ఏం చెప్పేది? నిక్షేపమంటే నా ఆవును చంపేశారు అంటూ రైతు ఒకచోట చతికిలబడి పక్కనే వేటగాడిని కూడా కూర్చోబెట్టి తన వీపు నుంచి కొయ్య పలక తీసి అందులోని ఒక్కొక్కటి చూపిస్తూ జరిగిందంతా చెప్పి పలక మీద గీసిన బొమ్మలన్నింటినీ వేటగాడికి వివరించాడు. అంతా విని ఆ వేటగాడు, బాగుంది, ఈ ఫిర్యాదు రాజుగారికి చూపించావంటే నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అంటూ అక్కడి నుంచి లేచి తన దారిని తాను సాగిపోయాడు. ఆ వేటగాడే రాజన్న సంగతి రైతుకు తెలియదు. రైతు అడవి దాటి రాజధాని చేరాడు. రాజభవనం వద్ద అతను లోపలికి వెళ్ళటానికి అనుమతి లభించింది. విశాలమైన చావడిలో రాజుగారు 12 మంది మంత్రులు కూర్చొని ఉన్నారు. రాజు ఇప్పుడు రాజలాంఛనాలు ధరించి ఉండడం చేత రైతు ఆయనని గుర్తించలేదు. ఆయన తన ఫిర్యాదు పలకని దగ్గరలో ఉన్న మంత్రికి చూపించి, ఈ ఫిర్యాదు చిత్తగించండి, విషయమంతా అందులో ఉన్నది అన్నాడు. మంత్రి పలక కేసి చూసి, ఇదేం ఫిర్యాదు, అంత అయోమయంగా ఉన్నదే అంటూ దాన్ని మరొక మంత్రికి అందించాడు. అందరూ మంత్రులు దాన్ని చూశారు. ఒక్కరికి అదేమిటో తెలియలేదు. వీడెవడో వెర్రివాళ్లాగున్నాడు, బయటికి గంటండి అన్నారు వాళ్ళు. రాజు వాళ్ళని వారించి ఆ పలకను తాను పుచ్చుకొని రైతుతో, ఇదేనా నీ గుడిసె అంటూ వేలితో పలకపైన చూపించాడు. అవును స్వామి అన్నాడు రైతు. ఇది జమీందారు భవంతి కాదు అన్నాడు రాజు. అందుకు సందేహమేమిటి స్వామి అన్నాడు రైతు. ఈ పొలం కంచె పడిపోయింది ఇక్కడే కదా అన్నాడు రైతు. సరిగ్గా అక్కడే అన్నాడు రైతు సంతోషంగా. ఇందులో నుంచి నీ ఆవు పొలంలోకి చొరబడితే జమీందారు మనిషి కొట్టినప్పుడు అది ఇక్కడ పడి చనిపోయింది అవునా అన్నాడు రాజు. అయ్యో స్వామి, ఎందుకు అడుగుతారు అన్నాడు రైతు పట్టరాని దుఃఖంతో. తర్వాత ఈ 10 గీతలు జమీందారు నిన్ను కొట్టించిన కొరడా దెబ్బలన్నమాటే కదా అన్నాడు రాజు. రైతుకి పరమానందమైంది. అతను రాజును చూసి, స్వామి, తెలివంటే మీదే తెలివి, వీళ్ళంతా దండగే, ఒక్కడికి బుర్రలేదు అన్నాడు. మంత్రులందరూ విరగబడి నవ్వారు. సరే, నువ్వు మీ గ్రామం వెళ్ళి నేను నీకు తప్పక న్యాయం జరిగేటట్లు తీర్పునిస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రైతు. రైతు సెలవు పుచ్చుకొని తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. అతని వెనకనే రాజుగారి ఆనతి జమీందారుకు చేరింది. జమీందారు స్వయంగా రైతు గుడిసెకు వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకొని రాజాజ్ఞ ప్రకారము రైతుకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చి ఒక గొడ్ల చావడి, పశువుల దొడ్డి, 7 పాడి ఆవులు, 60 ఎకరాల బంజరు భూమి రాసిచ్చి తాను రైతుకు చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకున్నాడు. రైతు అతని భార్య ఇప్పుడు చాలా సుఖంగా బతుకుతూ వచ్చారు. రాజుగారి ధర్మబుద్ధిని రైతు తరచుగా మెచ్చుకుంటూ ఉండేవాడు. అలా మెచ్చుకున్నప్పుడల్లా అతను, అంత తెలివిగల రాజు ఆ చదువురాని వాళ్ళని ఎందుకు జీతాలిచ్చి పెట్టుకున్నాడో అని ఆశ్చర్యపోతూ కూడా ఉండేవాడు. మరొక కథ పేరు మతిమరుపు. ఈ కథను రచించిన వారు రాంబాబు గారు. రాచవరం అనే గ్రామంలో ఉండే పరంధామయ్య వట్టి మతిమరుపు మనిషి. ఆయన చెప్పిన పనిని మర్చిపోవటమో లేక దానికి బదులు మరొక పని చేసుకుని రావటమో చేస్తూ ఉండేవాడు. ఇందువలన ఆయన అస్తమాను భార్య సాధింపులకు గురైతూ ఉండేవాడు. పరంధామయ్య ఉన్న గ్రామానికి కొద్ది దూరంలో శాంతిపురము అనే పట్టణం ఉన్నది. గ్రామ ప్రజలు తమ అవసరాలకు ఏమి కావాలన్నా శాంతిపురానికి వెళుతూ ఉండేవాళ్ళు. ఒకసారి పరంధామయ్య భార్య జానకమ్మ ఇంట్లోకి అవసరమైన వస్తువులేమిటో ఆయనకి వివరంగా చెప్పి పట్టణం వెళ్ళి రమ్మని పురమాయించింది. పరంధామయ్య భార్యతో,
నేను ఎలాగూ మతిమరుపు మనిషినని నాకే కాదు నీకు తెలుసు కదా. ఇన్ని వస్తువులు ఎలా గుర్తుపెట్టుకోగలను? అవన్నీ ఒక కాగితం మీద రాసి ఇస్తే వెంట తీసుకుని పోతాను అన్నాడు. అందుకు జానకమ్మ, ఆహా, ఇన్నేళ్లకు మీ బుర్రకు తెలివైన ఆలోచన తట్టింది అని నవ్వి ఆ వస్తువుల వివరాలన్నీ ఒక కాగితం మీద రాసి పరంధామయ్యకు ఇచ్చింది. పరంధామయ్య వెంటనే పట్టణానికి బయలుదేరాడు. అయితే సాయంత్రానికి వట్టి చేతులతో తిరిగి వచ్చిన భర్తను చూసి జానకమ్మ ఆశ్చర్యపోయి, కావలసిన వస్తువులన్నీ కాగితంలో వివరంగా రాశాను కదా, ఏమీ తీసుకుని రాకుండానే వచ్చావేమిటి? కొంపదీసి కాగితాన్ని పట్టుకుని పోవటం మర్చిపోలేదు కదా అని అడిగింది. పరంధామయ్య చిరునవ్వు నవ్వి, అదేం లేదు, అంత పెద్ద మతిమరుపు పని చేస్తానా? కాగితాన్ని చాలా జాగ్రత్తగా జేబులో పెట్టుకుని పోయాను, కానీ దానితో పాటు జేబులో డబ్బు పెట్టుకుని పోవటం మర్చిపోయాను అన్నాడు. అంతా నా కర్మ అని జానకమ్మ విసుక్కొని, అయితే కాగితంతో పాటు డబ్బు కూడా తీసుకొని రేపు పట్టణం వెళ్ళిరండి, ఈ రోజుకి ఎలాగూ పొద్దుపోయింది కదా అన్నది. ఆ మర్నాడు తెల్లవారకుండానే పరంధామయ్య బయలుదేరి పట్టణం వెళ్ళాడు. మళ్ళీ సాయంకాలానికల్లా వట్టి చేతులతో తిరిగి వచ్చిన భర్తను చూసి జానకమ్మ, కనీసం నాతో మాట మాత్రంగానైనా చెప్పకుండానే చీకటితో బయలుదేరి పట్నం వెళ్లారు. ఈసారి కూడా వట్టి చేతులతో తిరిగి వచ్చారు, ఏం జరిగింది అని అడిగింది. పరంధామయ్య బాధపడిపోతూ, ఇంతకు నా దశ ఏమాత్రమూ బాగున్నట్టు లేదు. ఏం చేయను? సరుకులు కొనటానికి తీరా కొట్టు దగ్గరికి వెళ్ళి జేబు చూసుకుంటే అందులో కాగితం లేదు, డబ్బు కూడా లేదు. దారిలో ఎవడో దొంగ వెధవ జేబంతా ఖాళీ చేసినట్లుంది అన్నాడు. ఆ జవాబుకి జానకమ్మ నవ్వుతూ, మీ మతిమరుపు మరో 2 జన్మలెత్తినా కూడా పోయేటట్లు లేదు అన్నది. ఆ జన్మల సంగతి అలా ఉంచు, ముందు ఈ జన్మ సంగతేమిటి? అంత వల్లమారిన మతిమరుపుతో సంసారం ఈదుకుని రావడం మహా కష్టం అంటూ నిట్టూర్చాడు పరంధామయ్య. నేను అనవలసిన మాట మీరే అన్నారు. బాగుంది. జేబు ఎవరో దొంగ ఖాళీ చేశాడన్న సంగతి మర్చిపోయి కాస్త ఆలోచించండి అన్నది జానకమ్మ. భార్య మాటల్లో ఏదో గూఢార్థం ఉన్నదని గ్రహించిన పరంధామయ్య ఆమె ముఖం కేసి పరీక్షగా చూస్తూ, నాకు మతిమరుపు కారణంగా ఆలోచించే శక్తి సన్నగిల్లుతున్నట్లున్నది. ఆ ఆలోచించేదేదో నువ్వే ఆలోచించి చెప్పు అన్నాడు. మీరు రాత్రి పడుకోబోయేటప్పుడు నేనిచ్చిన వస్తువుల జాబితా కాగితంతో పాటు జేబులో వస్తువులు కొనటానికి కావలసిన డబ్బు కూడా పెట్టుకున్నారు. కానీ తెల్లవారుజామున పట్నం బయలుదేరేటప్పుడు ఆ చొక్కా బదులు మరొక చొక్కా తొడుక్కున్నారు. ఆ సంగతే మీకు గుర్తులేదు అన్నది జానకమ్మ. జరిగింది అదన్నమాట. పట్నం నుంచి వట్టి చేతులతో తిరిగి వచ్చేటప్పుడు నా మతిమరుపుకు డబ్బు పోయినందుకు నా మీద నాకే కోపం వచ్చింది. ఇలాంటి పొరపాటు జరగకుండా ఒక పని చేద్దాము అన్నాడు పరంధామయ్య ఉత్సాహంగా. అదేమిటో చెప్పండి మరి అన్నది జానకమ్మ. వస్తువులు రాసి ఉన్న కాగితాన్ని, డబ్బును ఇప్పుడు నేను తొడుక్కున్న చొక్కా జేబులోనే పెట్టు. రాత్రికి నేను చొక్కా విప్పకుండా అలాగే పడుకుని నిద్రపోతాను. ఇలా చేస్తే నేను మర్చిపోతానేమో అన్న శంకకే ఆస్కారం ఉండదు. ఏమంటావు అన్నాడు పరంధామయ్య. ఏమంటాను? మీ ఆలోచన చాలా బాగున్నదంటాను అని జానకమ్మ ఒక్క క్షణం ఆగి, పట్నం నుంచి సరుకులు కొని తీసుకురావటం మీకు సాధ్యమయ్యే పని కాదు. అందుచేత ఈ ఉదయము పక్కింట్లో ఉన్న కోదండం అన్నయ్య గారిని బ్రతిమిలాడి ఆయన చేతికి సరుకుల చీటీ డబ్బు ఇచ్చాను. మీరు పట్నం నుంచి తిరిగి వచ్చేటప్పటికే ఆయన మనకు కావలసినవన్నీ తెచ్చిపెట్టారు అన్నది. మరొక కథ పేరు కోడలి పాట్లు. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. నగరంలోని ప్రభుత్వ కచేరీలో ఉద్యోగం చేసే రవిచంద్రుడు ఒక స్నేహితుడి పెళ్లిలో స్వాతి అనే అమ్మాయిని చూశాడు. ఆమె ఒక పేద ఇంటి పిల్ల. ఆమె అందంతో పాటు పెళ్లి పనుల్లో ఆమె కనపరిచే నేర్పు, కలుపుగోలుతనము అతన్ని బాగా ఆకర్షించాయి. రవిచంద్రుడు స్వాతి తల్లిదండ్రులకు తనని తాను పరిచయం చేసుకొని, నాకు నగరంలో ఉద్యోగం, మా నాన్న ఆ మధ్యనే పోయాడు, మా అమ్మకి కట్నాల పిచ్చి జాస్తి, ముందుగా తెలిస్తే ఈ పెళ్లికి ఆమె ఒప్పుకోదు, అందువలన మీ అమ్మాయికి కూడా అభ్యంతరం లేకపోతే నేను ఈ ముహూర్తానికే ఆమెను పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత నెమ్మదిగా మా అమ్మకు నచ్చ చెప్పుకుంటాను అన్నాడు. స్వాతి తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకున్నారు.
స్వాతి కూడా తన అంగీకారం తెలియపరిచింది. ఆ విధంగా స్నేహితుడి పెళ్లితో పాటే రవిచంద్రుడి పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్లి కాగానే అతడు స్వాతిని నగరానికి తీసుకొని పోయాడు. అత్తగారు ఏం గొడవ చేస్తుందో అని హడలిపోతున్న స్వాతి అత్త దుర్గమ్మ రవిచంద్రుడు చెప్పిందంతా సావధానంగా విని తనకు దిష్టి తీసి కుడికాలు ముందును పెట్టి గడప దాటు తల్లి అనగానే హాయిగా ఊపిరి పీల్చుకున్నది. ఆ రాత్రి భోజనాలయ్యాక రవిచంద్రుడు తల్లితో, అమ్మా, కోడలు కట్నం తెలియదన్న చింత పెట్టుకోకు. స్వాతి నీకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటూ కాపురం గుట్టుగా సుఖంగా జరిగిపోయేలాగా చూడగలదు అన్నాడు. మర్నాటి ఉదయము రవిచంద్రుడు కచేరీకి వెళ్ళిపోగానే దుర్గమ్మ నీళ్ల కోసం బావికేసిపోతున్న స్వాతితో, ఆగవే నంగనాచి, నా కొడుక్కి ఏం మత్తుమందు పెట్టి వలలో వేసుకున్నావు? తగుదునమ్మా అని కానీ కట్నం లేకుండా కాపురానికి రావడానికి నీకు సిగ్గులేదు అన్నది పళ్ళు కొరుకుతూ. అత్తలో వచ్చిన మార్పుకి నిర్ఘాంతపోయిన స్వాతి, కట్నాల సంగతులేవి నాకు తెలీదు. అయినా మీ అబ్బాయే తనకు తానుగా నా తల్లిదండ్రులతో నేను ఇష్టపడితేనే పెళ్లాడతానని చెప్పాడు అన్నది. అదా సంగతి? సరే, వాడు చేసుకుంటాననగానే చేసేయటంలో మీ నాన్నకి రవ్వంతైనా బుద్ధి లేదా? ఆ మధ్య నాకు తీర్థయాత్రలో పరిచయమైన రామాపురం రామనాథం గారు మా అబ్బాయి అందము ఉద్యోగము చూసి 1,00,000 రూపాయల కట్నంతో తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. మధ్యలో మీ నాన్న శనిపీనగలా దాపరించాడు. ఈ ఇంటి కోడలుగా నాకు ఇష్టం లేకుండా వచ్చినందుకు నీకు తగిన శాస్తి చేస్తాను. ఈ జరిగింది నా కొడుకు చెప్పావంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకొని హరి అని, అందుకు కారణం నువ్వే అని ఉత్తరం రాసిపెట్టి మరీ పోతాను, జాగ్రత్త అని దుర్గమ్మ స్వాతిని హెచ్చరించింది. ఆనాటి నుంచి దుర్గమ్మ కొడుకు కచేరీకి పోగానే పని మనిషిని తరిమేసి కోడలి చేత అంట్లు తోమించేది, బట్టలు ఉతికించేది, ఇల్లంతా ఉడిపించేది. అయితే కొడుకు చీకటి పడే వేళ ఇల్లు చేరగానే ఆమె తన కోడల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్న దానిలా కొడుకుతో, ఒరే బాబు, స్వాతి మధ్యాహ్నం పట్టెడన్నం కూడా సరిగ్గా తినలేదు. కోడలు చిక్కిపోతే వచ్చే అప్రతిష్ట అంతా అత్తగారైన నాకే గదా అనేది. ఒక్కొక్కనాడు మధ్యాహ్నం వేళ దుర్గమ్మ సుష్టుగా తిని తీరిగ్గా కూర్చొని స్వాతిని దగ్గరికి పిలిచి, ఒసే, ఆ రామనాథం గారి అమ్మాయిని కోడలుగా తెచ్చుకొని ఉంటే 1,00,000 కట్నం వెనకేసుకొని మహారాణిలా ఉండేదాన్ని నేను. నా కొడుకు నీలాంటి దాన్ని పోయే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు. అంతా నా కర్మ అంటూ తల బాదుకునేది. ఈ విధంగా స్వాతిపాట్లు ఆరంభమయ్యాయి. ఒకసారి రవిచంద్రుడు కచేరీ పని మీద పొరుగురు వెళ్ళాడు. ఆ మర్నాడు స్వాతికి జ్వరం వచ్చింది. అయినా ఇదేమీ లెక్క చేయకుండా దుర్గమ్మ పక్క గ్రామంలో ఉన్న దూరపు బంధువుల ఇంటికి పెళ్లికి పోతూ స్వాతితో, లంకణము పరమ ఔషధం. నేను వెళ్ళాక ఇన్ని నీళ్లు తాగి తలుపులు కిటికీలు మూసేసి పడుకో. రేపు బహుశా నేను పొద్దెక్కాక తిరిగి వస్తాను. వంట అది చేసి సిద్ధంగా ఉంచు అని చెప్పింది. జ్వరం వల్ల ఆ రాత్రి అతి నీరసంగా ఉన్న స్వాతి ఓపిక తెచ్చుకొని తలుపులు కిటికీలు మూసింది. అయితే అనుకోకుండా పెద్ద పెట్టున వర్షం ఆరంభమై ఆమెకు జ్వరం ఎక్కువ కావటంతో చలికి వణుకుతూ ముడుచుకొని పడుకున్నది. అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టారు. స్వాతి వణుకుతూ వెళ్ళి తలుపు తెరిచింది. వర్షంలో బాగా తడిసిపోయిన ఒక అమ్మాయి చేతిలో ఒక చిన్న పెట్టెతో లోపలికి వచ్చి, ఇంత అర్ధరాత్రి వేళ నిద్రలేపానని ఏమీ అనుకోకండి. నా పేరు విజయ. స్నేహితురాలి పెళ్లికి వెళ్ళి బాడుగు బండిలో తిరిగి వస్తూ వర్షంలో చిక్కుకున్నాను. బండి చక్రము బురదలో కూరుకుపోయింది. మీరేమీ అనుకోకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండి తెల్లవారగానే వెళ్ళిపోతాను అన్నది. స్వాతి ఆమెకు అక్కడికి దగ్గరలోనే ఉన్న మంచం ఒకటి చూపించి, నాకు నిన్నటి నుంచి ఒకటే జ్వరం. మీరు బాగా తడిసిపోయినట్లున్నారు. బట్టలు మార్చుకొని ఆ మంచం మీద పడుకోండి అన్నది. విజయ స్వాతి చేయి పట్టుకొని, మీకు జ్వరం చాలా ఎక్కువగా ఉన్నట్లున్నది, మీరు పడుకోండి అని ఆమెను మంచం దగ్గరకు తీసుకుని పోయి వదిలి తర్వాత బట్టలు మార్చుకొని వేరొక మంచం మీద పడుకున్నది. సూర్యోదయం వేళ స్వాతికి మెలకువ వచ్చింది. విజయ అప్పటికే మేలుకొని పెట్టెలో బట్టలు సర్దుకుంటున్నది. స్వాతి ఆమెతో, ఇంకొద్దిసేపట్లో మా అత్తగారు వచ్చేస్తారు, వంట సిద్ధం చేయాలి అంటూ మంచం దిగిపోయింది. అయితే విజయ ఆమెను పట్టుకొని, మీరు అలాగే పడుకోండి. మీ పేరు తెలియకపోయినా జ్వర తీవ్రతలో మీ కలవరింతల వలన మీ ఇంటి రహస్యం నాకు తెలిసిపోయింది.
కట్నం తీసుకురాని మిమ్మల్ని మీ అత్త రాచి రంపాన పెడుతున్నది, అవునా అని అడిగింది. స్వాతి, అదేం పెద్ద రహస్యం కాదులేండి. మా అత్తగారికి కట్నాల మీద కొండంత ఆశ. నా పెళ్లికి ముందే ఎవరో రామాపురం రామనాథం గారు ₹1,00,000 కట్నం ఇస్తామని కబురు పంపారట. ఆయన కూతురుతో తన కొడుకు పెళ్లి తప్పిపోయినందుకు మా అత్తగారికి నా మీద చెప్పలేనంత కసి అన్నది. ఆ జవాబు వింటూనే విజయ ఒక్క క్షణం నివ్వెరపోయి, అదా సంగతి. మీ అత్తగారు రాగానే ఆవిడకు నేను మీ స్నేహితురాలనని పరిచయం చేయండి. ఆమె మీద ఒక తిరుగులేని మంత్రం ప్రయోగిస్తాను అన్నది. అరగంట తర్వాత దుర్గమ్మ ఆపసోపాలు పడుతూ ఇంటికి వచ్చింది. విలువైన పట్టుచీర, మెడ నిండుగా నగలతో ఉన్న విజయ కంటపడగానే ఆమె గతుక్కుమని అంతలోనే తేరుకొని, ఎవరమ్మా నువ్వు అని అడిగింది. నేను స్వాతి బాల్య స్నేహితురాల్ని. బంధువుల ఇంటి నుంచి మా ఊరికి వెళుతూ రాత్రి ఇక్కడ ఆగాను అన్నది విజయ. దుర్గమ్మ విజయమడకేసి పరీక్షగా చూసి అక్కడ తాళిబొట్టు లేకపోవడంతో ఇంత డబ్బున్న పిల్ల కోడలుగా వస్తే ఎంత బాగుండేది అనుకొని స్వాతితో, వంట పనేదో చూడు అని ఆమె వంటగదిలోకి వెళ్ళిపోగానే విజయ్తో, నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, నా కోడలి వాలకం చూసావు గదా, దిష్టి బొమ్మ అన్నది. ఆ మాటలకి విజయ నవ్వి, రాత్రి బాగా పొద్దుపోయేవరకు స్వాతి నాతో మాట్లాడుతూనే ఉన్నది. దిష్టి బొమ్మలా ఉన్న గొప్ప అదృష్టవంతురాలు, బంగారం లాంటి అత్తగారు దొరికారు అన్నది. ఆ మాటలకి పొంగిపోయిన దుర్గమ్మ, అత్త మంచితనం గురించి చెప్పుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా అరుదు. నన్ను గురించి స్వాతి గయ్యాళిదాన్నని చెప్పి ఉండుంటుంది అన్నది. అదేం మాట, మీ గురించి అంతా మంచే చెప్పింది. రామాపురంలో రామనాథం గారని మా దూరపు బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూతురు పెళ్ళి ఈ మధ్యన అయింది. దాని అత్త మహా గడుసుదట. ఇంటి పనుల్లో దానికి ఎలాంటి సాయము చేయకపోగా నానా మాటలు అంటుందట. ఇక లాభం లేదని నెల క్రిందటే ఆ అమ్మాయి అత్తపీడ వదిలించుకున్నది అన్నది. ఏమిటేమిటి, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిందా అని అడిగింది దుర్గమ్మ విస్తుపోతూ. అలా చేసినా కొంత బాగుండేది, కానీ ఏవో మందు మాకులతో ఈ లోకం నుంచే సాగనంపింది అన్నది విజయ. ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఆ అమ్మాయి దూరపు బంధువు అంటున్నావా? నయం, ఒకప్పుడు ₹1,00,000 కట్నంతో ఆ పిల్లని ఇంటి కోడలుగా తెచ్చుకుందామనుకున్నాను అంటూ దుర్గమ్మ మంచం మీద కూర్చున్నది. మీరు చాలా అదృష్టవంతులు అత్తయ్య, వెళ్ళొస్తాను అంటూ విజయ వంటగది తలుపు దగ్గర నిలబడి అంతా వింటున్న స్వాతికి సైగ చేసి వెళ్ళిపోయింది. ఆ క్షణంలో దుర్గమ్మకి ఇంతకాలంగా స్వాతిని నానా ఇబ్బందులకు గురిచేసినందుకు ఎంతో పశ్చాత్తాపం కలిగింది. నెల రోజుల తరువాత ఒక మిట్ట మధ్యాహ్నం వేళ దుర్గమ్మ పగలంతా కోడలికి ఇంట్లో పనుల్లో సాయం చేసి బాగా అలసిపోయి గుర్రు పెట్టి నిద్రపోతూ ఉండగా ఇంటి ముందుకి ఒక ఎద్దుల బండి వచ్చి ఆగింది. వచ్చిన వాళ్ళు ఎవరా అనుకుంటూ స్వాతి బండి దగ్గరికి వెళ్ళింది. లోపల విజయ. మీ అత్తలో మార్పు ఏమైనా వచ్చిందా అని అడిగింది విజయ స్వాతిని. ఆమె నన్నిప్పుడు కన్న కూతురి కన్నా ఘనంగా చూసుకుంటున్నది. సరే గాని పాపం నువ్వు ఆ రామనాథం గారి కూతురు మీద పెద్ద అపవాదు వేశావు. తెలిస్తే అమ్మాయి ఎంత బాధపడుతుందో అన్నది స్వాతి. దానికి విజయ పెద్దగా నవ్వి, ఏమీ బాధపడదు, నీకు జరిగిన మేలుకు ఎంతో సంతోషిస్తుంది. కారణం ఏమిటో తెలుసా? ఆ అమ్మాయిని నేనే అన్నది విజయ. అవురా, నిజంగానా అని స్వాతి ఏదో చెప్పబోతున్నంతలో విజయ మరొకసారి నవ్వి, ఈ రహస్యము మీ అత్తగారికి తెలియనీకు. నేను మా మేనమామ గారింటికి వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ దిగి మీ ఇంట్లో ఒక వారం రోజులు ఉంటాను అన్నది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.